సంఘంలో వస్తున్నా సరే స్త్రీలలో మార్పు లేదు. ఎక్కువ మీరున్నారు కాబట్టి చెప్తున్నా. ఒక ఆమె ఏం చేసిందంటే కొత్త చెప్పులు కొనుక్కుందట. కొత్త చెప్పులు కొనుక్కుంటే ఆమె పక్కల ఒక దోస్తు ఉంటుంది, ఆమెకి స్నేహితురాలు. ఇద్దరు కలిసి మందిరానికి వచ్చారండి. ఇద్దరు కలిసి మందిరానికి వచ్చారు, బాగానే ఉంది. మందిరం అయిపోయింది, మొత్తానికి ఆరాధన అయిపోయింది. ఇంటికి వెళ్తున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయానికి ఈ స్నేహితురాలు ఏం చేసిందంటే ఒకసారి కొత్త చెప్పులు వేసుకొని చూద్దాం అనుకున్నదట. పడతాయో లేదో, బాగున్నాయో లేదో. అక్కడ దూరంగా చూసిందంట, చెప్పులు వేసుకోవడం వదులు. మరి ఆడవాళ్ళ ఆలోచన తెలుసుకోవాలి, ఇవేమైనా బంగారు చెప్పులా అనేదంట. స్టార్ట్ అలాగే చరణ అంటే స్టార్ట్ అయిపోయింది గొడవ. అక్కడ ఎలా చెప్పుల గురించి మాట్లాడుకుంటున్నా, ఏమని బాగున్నాయి, ఇవేమైనా బంగారు చెప్పులు అన్నదట. నా చెప్పులు అంత మాట అంటారే పక్కన పడేసుకున్నాం బయట. సంఘానికి వచ్చి ఏం నేర్చుకుని వెళ్తున్నారు మీరు? జుట్టు పట్టుకొని కొట్టుకోవడమా? ప్లేస్ ఇవ్వకపోతే జుట్టు పట్టి ఇచ్చేయడమా? ఇవన్నీ సంఘాలు కనపడకూడదు. ప్రేమ ఉండాలి. దేవుడు ప్రేమలో ఉన్నాడు అంటే నిజంగా అందరి లోపల దేవుడు ఉన్నాడు అనడానికి ఒక నిదర్శనం ప్రేమ ఉంటుంది మనందరి లోపల.